ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాము. ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టున్నప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా నున్నాడు? ఈ ప్రశ్న ఇశ్రాయేలీలకు మోషే వేస్తున్నారు. మనము మొర్ర పెట్టినప్పుడు మనకు అతి సమీపంగా ఉండే దేవుడు మనకున్నాడు. మరి ఇలాంటి దేవుడు, ఇంత సమీపంగా ఉండే దేవుడు ఏ జనమునకు ఉన్నారు, ఏ దేవుడు వారికి సమీపంగా ఉన్నాడు అని ఇశ్రాయేలీలను మోషే గారు ప్రశ్నిస్తున్నారు. ఇంత వ్యక్తిగతంగా దేవుడు ఇంత సమీపంగా ఉన్నారు అంటే మనం ఎంత ఆధిక్యత కలిగినటువంటి ప్రజలము అని వారికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎల్లప్పుడూ ఆయన మనకు అతి సమీపంలో ఉన్నాడు అన్నప్పుడు ఆయన యొక్క నిత్య నిబంధనకు కట్టుబడి ఉన్నది దేవుడు. మనల్ని ఎంతగానో మరి నిబంధన ప్రజలుగా ఏర్పరచుకున్నటువంటి దేవుడు. అలానే ఎక్కడో సుదూర ప్రాంతంలో, మనకు అందరంత దూరంలో ఆయన లేడు. మనము మొర్ర పెట్టగానే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మనము ఒక్కసారి కాదు, మొర్ర పెట్టినప్పుడెల్లా అంటే ప్రతిసారి ఎన్నిసార్లు మొర్ర పెట్టినా ఆయన అన్నిసార్లు వెంటనే మన యొద్దకు పరిగెత్తుకొని వచ్చే దేవుడుగా ఉన్నాడు. పిల్లలు కొన్నిసార్లు పిలిచినప్పుడు మనం పలకం, ఏదో పనిలో ఉంటాం. మనం కూడా మన స్నేహితులను కానీ మన అవసరతలో ఉన్నప్పుడు, మనకు అక్కర్లో ఉన్నప్పుడు ఎవరినైతే పిలవాలని మనము మరి అనుకుంటామో వారు మనకు ఫోన్లలో దొరకరు. ఆ సమయానికి మనకు వ్యక్తిగతంగా దొరకరు. మెసేజ్లు పెట్టినా మనకు రెస్పాన్స్ రాదు. చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంటాము. అరే, వీళ్ళు మనకి ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ లేదా మనకి ఇంత వెల్ విషర్స్ అయి ఉండి కూడా, ఇంత ఆత్మీయులు అయి ఉండి కూడా మరి వాళ్ళు ఏ విధంగా ప్రయత్నించినా మరి వాళ్ళు ఎక్కడుండి ఉంటారు, ఈ టైంలో ఎందుకు దొరకట్లేదు అనుకుంటాం మనం. ఒకవైపు మనం ఆ విధంగా ఫీల్ అవుతాము. మనము తల్లిదండ్రులుగా కూడా మన పిల్లల అవసరతలో చాలాసార్లు మనం బిజీగా ఉండి వాళ్ళకు కూడా మనం అందుబాటులో ఉండము. పిల్లలు కూడా చాలాసార్లు నొచ్చుకుంటారు. చిన్నపిల్లలైతే ఇంకా పాపం తల్లడిల్లిపోతారు. కానీ మన దేవుడు ఆ రీతిగా తీరిక లేని పనులు కలిగి ఉండడు. ఆయన ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయి ఉండదు. ఆయన ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉంటాడు. తనకు మొర్రపెట్టు వారికి, నిజంగా ఆయనకు మొర్రపెట్టు వారికి ఆ మొర్రలకు ఆయన చెవియొగ్గి ఉంటాడని వాక్యం సెలవిస్తున్నది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంత గొప్ప మరి వాగ్దానము కలిగి ఉంటున్నాము. మొర్రపెట్టినప్పుడల్లా సమీపంగా ఉండే దేవుని కలిగి ఉన్నాము అని. మనము ఆయన సమీపంగా ఉన్నాడని ఎలా అర్థం చేసుకోగలము అంటే, మనము ప్రార్థన ద్వారా ఆయన సమీపంగా ఉన్నాడని అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలము. ఆయనకు మొర్రపెట్టుట అన్నప్పుడు దేవుడితో మనం డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు లెక్క. మన యొక్క ఆలోచనలను, మన అనుభూతులను మనము మన పక్కనే కూర్చున్న వ్యక్తిగా మనం ఆయనతో మాట్లాడగలము. ఎప్పుడైతే మనం ప్రార్థనలో మనము నిరీక్షిస్తాము, పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మన పక్కనే ఉంటారు. యేసయ్య వెంటనే మన పక్కనే ఉంటారు. మరి మన ప్రార్థనలకైనా చెవియొగ్గి వింటారు. ఆ విధంగా ప్రార్థించినప్పుడు మనం ఖచ్చితంగా ఆయన మనం అడిగింది ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహించగలరు. రెండవదిగా బైబిల్ వాక్యమును చదువుట ద్వారా ఆయన మనకు సమీపంగా ఉన్నాడని మనం అర్థం చేసుకోగలము. ఎందుకంటే దేవుని వాక్యము బైబిల్ అన్నప్పుడు, దేవుని వాక్యము మనం చదివినప్పుడు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోగలము. ఆయన గుణ లక్షణాల గురించి ఎక్కువగా తెలుసుకోగలము. ఆయనతో సమయం గడిపినప్పుడు మరి మనము ఆయన అతి సమీపంగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోగలము. మూడవదిగా ఆరాధన ద్వారా కూడా ఆయన సమీపంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోగలము. ఆరాధన ద్వారా మన యొక్క ప్రేమను, మన కృతజ్ఞతను ఆయనకు తెలియజేయగలము, వ్యక్తపరచగలము. పాటల ద్వారా, ఆయన యొక్క వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనము దేవుణ్ణి ఆరాధించగలము. ఆరాధన ద్వారా మరి ఆయనను స్తుతించినప్పుడు, ఆయన సన్నిధిని మనం అనుభవించినప్పుడు దేవుని యొక్క మరి ఆ కృప మన పట్ల ఎంతగానో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోగలము. నాలుగవదిగా దేవుని బిడ్డలతో సహవాసం చేయటం ద్వారా
దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని అర్థం చేసుకోగలము. దేవుని ప్రేమించి వారితో, దేవుని వెంబడించి వారితో, మరి దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలతో, ఆయన చేత పిలువబడినటువంటి బిడ్డలతో, ఆ పరిశుద్ధ సంఘ సమూహంతో మనం సమయం గడిపినప్పుడు వారి యొక్క సహవాసం ద్వారా కూడా మనం ప్రోత్సాహపరచబడతాము, మనం బలపరచబడతాము. ఆ యొక్క సహవాసము మన దేవుల్లో ఎదుగుటకు కూడా దోహదం చేస్తాయి. మరి యేసు ప్రభువుల వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునితో సమయాన్ని గడిపి దేవుని యొక్క సన్నిధిని ఆయన అనుభవించాడు. తండ్రి ఆయన యందున్నాడు, ఆయన తండ్రి యందున్నాడు. అంత అవినాభావ సంబంధంను వాళ్ళు కలిగి ఉన్నారు. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము యేసు ప్రభువుల వారికి మొర్ర పెడదాము. ఆయన మనలను రక్షించుటకు మనకు సమీపంగా ఉంటాడు. ఆయన మనలను స్వస్థపరచుటకు మనకు సమీపంగా ఉంటాడు. ఆయన మనలను కాపాడి భద్రపరచుటకు మనకు సమీపంగా ఉంటాడు. ఆయన మన అవసరతలన్నింటినీ కూడా తీర్చుటకు మనకు సమీపంగా ఉంటాడు. మనల్ని బలపరిచి ప్రోత్సాహపరచుటకు మనకు సమీపంగా ఉంటాడు. మనల్ని మన కన్నీరు మరి తుడిచి మనల్ని ఆదరించుటకు ఆయన మనకు సమీపంగా ఉంటాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం ఎందుకు? మనం ఈ దినమంతటిలో మన అవసరతల కొరకు, మనం ఎదుర్కొంటున్న సవాళ్ల కొరకు మనం మొర్ర పెడదాం. ఎందుకంటే వాటిని ఎదుర్కొనే శక్తి మనకు సరిపోదు, మనకున్న బలం సరిపోదు. ఆయన మొరపెట్టినప్పుడు తన శక్తి చేత మనల్ని నింపగలడు, తన బలం చేత మనల్ని నింపగలడు. మనకి ఎల్లప్పుడూ కూడా మనం ఒంటరి వారంగా ఉండము. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రజెన్స్ మనతో ఉంటుంది. మనతో పాటే ఆయన కూడా ప్రయాణం చేస్తారు. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు అనే నిరీక్షణను కీర్తనాకారుడు ఏ రీతిగా కలిగి ఉన్నాడో అదే నిరీక్షణతో యేసు ప్రభువుల వారు మనల్ని నింపగలడు. ఎందుకంటే ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా మన చెంతకు పరిగెత్తుకొని వచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన హస్తములు చాపి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. మరి ఇప్పుడే ఆయనకు ప్రార్థన చేద్దాము. ఈ దినమును ఆయన హస్తములకు అప్పగించుదాము. ఆయన మనకు సమీపంగా ఉండమని ప్రార్థించుదాము. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మేము మొర్రపెట్టినప్పుడల్లా మాకు సమీపంగా ఉన్న దేవుడవుగా మీరున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. వారి ఏ అక్కరలో ఉన్నా, ఏ అవసరతలు ఉన్నా, వారు నీకు మొర్రపెట్టినప్పుడు వారికి మీరు సమీపంగా ఉండి వారిని రక్షించి, కాపాడి, ఆదరించి భద్రపరచండి ప్రభువా. నీ హస్తంలోకి వారిని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.